హైదరాబాద్ జియాగూడలో కల్తీ పికిల్స్ తయారీ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో గోల్కొండ టాస్క్ ఫోర్స్, కుల్సుంపురా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ దాడిలో కె రవీందర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో నాణ్యత లేని పదార్థాలతో పచ్చళ్లు తయారు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు 3 లక్షల విలువైన నకిలీ పికిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. 15 డ్రమ్ముల ఎర్ర మిర్చి పచ్చడి, 2 డబ్బాల ఉసిరి పికిల్స్ తో పాటు 9 డ్రమ్ముల టమాటో వాటర్ ని సీజ్ చేశారు. అలాగే రాక్ సాల్ట్ తో నిల్వ చేసిన మామిడి, నిమ్మకాయ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎలాంటి అనుమతులు లేకుండా పచ్చళ్లు తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యత లేని పదార్థాలతో పికిల్స్ ని తయారు చేయడమే కాకుండా కిరాణా దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, జియాగూడలో ఇల్లీగల్ గా పికిల్స్ తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు కలిపి జాయింట్ ఆపరేషన్ చేశారు. ఇల్లీగల్ గా అటు కొంత నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఈ పికిల్స్ తయారు చేసినట్టుగా టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది. దీనికి సంబంధించి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, అటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన వారి నిబంధనలు పాటించకుండా కూడా ఇల్లీగల్ గా ఈ పికిల్స్ తయారు చేసినట్టుగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు గుర్తించారు. సుమారుగా 3 లక్షలు విలువ చేసే పికిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 15 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన ఎర్రమిర్చి పచ్చడి స్వాధీనం చేసుకున్నారు. ఇక 2 డ్రమ్ముల్లో ఉసిరి పచ్చడితో పాటు 9 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన టమాటా వాటర్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కూడా చాలా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇల్లీగల్ గా ఈ పికిల్స్ ను తయారు చేసినట్టుగా గుర్తించారు. వీటితో పాటు రాక్ సాల్ట్ తో మామిడి, నిమ్మకాయ సంబంధించిన పచ్చడిని కూడా నిల్వ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా పూర్తి స్థాయిలో చాలా నాణ్యత ప్రమాణాలు లేకుండా కొంత నాసి రకం పదార్థాలతో కూడా ఈ పికిల్స్ ను తయారు చేయడం, నిల్వ చేయడం చేసినట్టు తెలుస్తుంది. గడిచిన కొన్నేళ్లుగా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో కిరాణా షాపులు, హోటళ్లు, రెస్టారెంట్ కు బల్క్ గా ఈ పికిల్స్ ను అమ్మకం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికైతే ఒక వ్యక్తిని కూడా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. థాంక్యూ కిరణ్.